జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాషన్నకు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్తార్ పాషన్నకు, జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముఖ్తార్ పాషన్నకు, జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముఖ్తార్ పాషన్నకు, పేదల కార్మికోద్యమ నేత కామ్రేడ్ పాషన్నకు, కార్మిక సంఘాన్ని పెట్టి అది ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, తర్వాత సైకిల్ షాపుల్లో పనిచేసేటువంటి కార్మికులు, రిక్షా వర్కర్లు, ఇలా ఎవరైతే అణచివేతకు గురవుతున్నటువంటి కార్మికులతో పాటు షాప్ ఎంప్లాయీస్ కానీ, సింగరేణి కార్మికులు కానీ, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు కానీ, హమాలీ కార్మికులు కానీ, మొత్తంగా 27 కార్మిక సంఘాలని ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి నాయకత్వాన్ని ఆ 27 రకాలైనటువంటి కార్మికులను ఐక్యం చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్ని, అనేక కార్యక్రమాలని నిర్వహించినటువంటి పరిస్థితి. వాళ్ళ వేతనాలు పెంచాడు, చట్టబద్ధమైనటువంటి పిఎఫ్ కానీ, బోనస్ కానీ, యూనిఫామ్ కానీ, సౌకర్యాలు కానీ, సెలవులు కానీ వీటన్నిటి కూడా అమలు చేయించేటందుకు పూనుకున్నాడు. అవన్నీ కూడా సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని సాధించి పెట్టేటువంటి దాంట్లో కామ్రేడ్ పాషన్న నాయకత్వం ఇచ్చాడు. అంతేకాకుండా ఆనాడు భవన నిర్మాణ కార్మికులకి సంఘం చట్టం అనేటువంటి లేనటువంటి కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని అనేక ఉద్యమాల్ని ఆయన నాయకత్వంలో నిర్వహించినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉంది. దాని పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని ఒక వేదిక తీసుకురావడం ద్వారా, ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారా, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం ద్వారా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు మనం సాధించుకోవడం జరిగింది. కార్మిక సంఘాల యొక్క వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళ హక్కుల్ని సాధించేటటువంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ పాషన్న జిల్లాలో ఉన్నటువంటి గుండాల మండలంలో పుట్టినటువంటి వాడు. గుండాల మండలంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఆయన జీవితాలు, ప్రైవేటు జీవితాలు గడుపుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన కార్మికుల కోసం, ప్రజల కోసం, ఆదివాసుల కోసం ఆయన జీవితాన్ని వెచ్చించడం అనేటువంటి జరిగింది. కామ్రేడ్ పాషన్న 5 సంవత్సరాల క్రితం మరణించినటువంటి కాలం నుంచి కార్మిక ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకులు మనం కోల్పోయి ఉన్నామనేటువంటి విషయాన్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కామ్రేడ్ పాషన్నకు మనం ఈ రోజున 5వ వర్ధంతి సందర్భంగా మనం నివాళి అర్పిస్తున్నామంటే ఆయన ఏ పట్టుదలతోటి కార్మికులకి మేలు జరగాలని కొట్టాడాడో, ఏ పట్టుదలతోటి ఈమెయిల్లు పెట్టాడో, ఏ పట్టుదలతోటి కార్మికులందరినీ ఐక్యం చేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి పెట్టాడో అట్లాంటి పట్టుదలని మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పేసి, స్వీకరించాలని, మనం కార్మికుల కోసం, విశాలమైనటువంటి కార్మికులను ఐక్యం చేయడం కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళని ఉద్యమాల్లోకి నడిపించడం కోసం, ఏకం చేయడం కోసం, మన సమస్యలను పరిష్కరించడం కోసం మనమందరం కూడా ఐక్యంగా, పట్టుదలగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాల్వంచ భవన నిర్మాణ కార్మిక సోదరులు, ఐఎఫ్టియు కార్మికులు అందరికీ కూడా పేరు పేరున ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.